ఒకప్పుడు కొండల పక్కనే ఉన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. తన పొలం, తన మొక్కలను పిల్లల్లా ప్రేమించే మంచి మనిషి. కాని అతనికి ఒకే సమస్య. అడవిలోని ఒక తుంటరి కోతి. ప్రతిరోజూ వచ్చి మొక్కలు పీకేసి, కూరగాయలు కొరికి ఇబ్బంది పెట్టేది. ఒకరోజు రామయ్య కోపపడకుండా కోతితో మంచి మాట మాట్లాడాలని నిర్ణయించాడు. మరుసటి రోజు అతను పండిన బత్తాయిలు పొలం అంచున పెట్టాడు. కోతి వచ్చి బత్తాయిలు చూసి ఆశ్చర్యపోయింది. కూర్చుని తినడం మొదలుపెట్టింది. అప్పుడు రామయ్య నెమ్మదిగా దగ్గరికి వెళ్లి, రా చిన్నోడా. నువ్వు ఆకలిగా ఉంటావు, అందుకే ఇవి పెట్టా. కాని నా మొక్కలను మాత్రం తాకొద్దురా అని మృదువుగా చెప్పాడు. అలా రామయ్య మంచితనం చూసి కోతి మారిపోయింది. ఆ రోజు నుంచి అది అతను పెట్టిన పండ్లను మాత్రమే తిన్నది. ఇద్దరి మధ్య ఒక విచిత్రమైన స్నేహం మొదలైంది. కోతి కూడా అడవిలో దొరికిన చిన్న పండ్లను రామయ్య ఇంటి ముందుకు వేసి పోతుండేది. ఒకరోజు భారీ వర్షం రామయ్య పొలం ముంచెత్తింది. నీళ్లు వేగంగా వచ్చి అతను చిక్కుకున్నాడు. అప్పుడే కోతి తన గుంపుతో వచ్చి కొమ్మలు విరిగివేసి రామయ్య దాటేందుకు సహాయం చేసింది. ఆ తర్వాత గ్రామం అంతా ఈ రైతు, కోతి స్నేహం గురించి మాట్లాడుకుంటుండేది. రామయ్య నవ్వుతూ, ప్రేమ, నమ్మకం చూపిస్తే మనిషైనా జంతువైనా మనవాళ్లే అంటూ చెప్పేవాడు.